గారు. సో సుహాసిని గారు, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి బోల్డ్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్లో ఏ ఒక్క సీన్ అయినా మీకు చిరాకు తెప్పించి ఇది మరీ టూ మచ్గా అనిపించింది అనే ఉన్న సీన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. మా కోసం అలా ఒక్క సీన్ అంటే ఒకటని చెప్పలేం, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి అది గుర్తుపెట్టుకోవడమే. నేను బేసిక్గా నేను బ్యాడ్ నేది గుర్తుపెట్టుకోను. టచ్ వుడ్ అంటే నేను అది వదిలేస్తాను, ఇంకా హ్యాపీనెస్ని గుర్తుపెట్టుకుంటా. మేబీ అందుకే ఇలా ఉన్నానేమో. సో ఉన్నాయి ఆ చేస్తున్నప్పుడు, అబ్బా ఇది మరీ టూ మచ్ ఉంది అనిపిస్తుంది. బట్ ఓకే, బట్ ఆడియన్స్కి అది కావాలేమో. ఎందుకంటే మేమే అంటాం యాక్టింగ్ చేసేటప్పుడు, అబ్బా ఎక్కువ ఏడిపిస్తున్నారండి మమ్మల్ని, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారంటే, మీరు ఏడిస్తేనండి మాకు టీఆర్పీ అంటారు. సో మేము అలా అని చెప్పని హ్యాపీగా చేస్తే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, ఇంక నెక్స్ట్ వీక్ రేటింగ్ రాదనమాట. సో అక్కడి నుంచి కొంచెం మారాయి ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడున్న, ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు కొంచెం మారారు. హీరోయిన్ తిరిగి కొడితేనే కొంచెం ఎక్కువ రేటింగ్ వస్తుంది. సో ఇలా కూడా మారింది. సో రేటింగ్ బట్టి ఎమోషన్ ఎలా చేంజ్ చేస్తూ వచ్చారా? అలా అని కాదు, ఒక స్టోరీ అనుకుంటారు, మధ్యలో క్యారెక్టర్ పడిపోతున్న, ఎవరైతే మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్, ఇంకొన్ని క్యారెక్టర్స్ పడిపోకూడదు. ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా మనం కాపాడుకుంటూ వెళ్తేనే సీరియల్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అనేది బిలీవ్ చేస్తారు. సో యా, థ్యాంక్ యూ సుహాసిని గారు. మై నెక్స్ట్ క్వశ్చన్